హలో ఆల్ ఈరోజు వీడియోలో కమ్మనైన పెరుగు వడని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది హోటల్ స్టైల్ రెసిపీ అండి. నేను వారానికి ఒకసారైనా ఇలా చేస్తుంటాను. పెరుగు వడ ఫ్లఫీగా రావాలన్నా, పెరుగు లోపలిదాకా పీల్చుకొని కమ్మగా రుచిగా ఉండాలి అన్నా ఇలా ట్రై చేయండి. ఇలా చేస్తే సాయంత్రం దాకా అస్సలు పులవదు, చాలా టేస్టీగా కమ్మగా ఉంటాయి. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మినపప్పుని రాత్రంతా నానబెట్టుకోవాలి కావాల్సినంత. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే 5 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఈ మినపప్పు మంచి క్వాలిటీ ఉన్న మినపప్పు తీసుకుంటే కొద్దిగా తీసుకున్నా కానీ మరింత ఎక్కువ అవుతుంది. అస్సలు నీళ్లు వేయకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు ఏమాత్రం ఎక్కువైపోయినా కానీ అది వడ షేప్ రాదు. తగినంత సాల్ట్ వేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. ఎంత కలుపుకుంటే అంత వడ ఫ్లఫీగా వస్తాయి. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా నీళ్ళలో వేసుకొని చెక్ చేసుకోండి. విడిపోలేదు అంటే పిండి కరెక్ట్గా సరిపోయిందని అర్థం. వీటిని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి. 10 నిమిషాల తర్వాత కడాయిలో తగినంత ఆయిల్ వేసుకొని చెయ్యి తడుపుకొని ఇలా వడలా నెమ్మదిగా వేసుకోవాలి. మీకు డైరెక్ట్గా ఆయిల్లో వేయడం రాకపోతే ఇలాంటి చెంబైనా గ్లాస్ అయినా తీసుకొని దానికి కవర్ ఇలా చుట్టేసి చెయ్యి తడుపుకొని కవర్ కూడా తడిగానే ఉండాలి. ఇలా పిండి తట్టుకొని ఇలా మధ్యలో హోల్ వేసుకోవాలి. ఈ షేప్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వీటిని నెమ్మదిగా ఆయిల్లో వదులుకోవాలి. ఈ వడలు వేసిన వెంటనే కదిలించొద్దు. కాసేపు వదిలేస్తే దాని అంతటికి అవే పైకి లేస్తాయి. వేసిన వెంటనే కదిలిస్తే విరిగిపోతాయి వడలు. ఒకవైపు కాలిన వీటిని నెమ్మదిగా రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఆయిల్ దగ్గర జాగ్రత్త. ఇలా నెమ్మదిగా వేయించుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా గోల్డెన్ వచ్చిన వీటిని అన్నీ వేయించి ఒకేసారి పక్కన పెట్టుకోండి. మళ్ళీ పని లేకుండా ఉంటుంది. కమ్మటి పెరుగు 1/2 లీటర్ తీసుకున్నాను. వీటికి ఉండలు ఏమి లేకుండా తీసుకోవాలి. ఇలా చిలకరించి పక్కన పెట్టేసుకొని కొద్దిగా పెరుగు తీసుకొని వీటిని నీళ్ళు ఎక్కువ వేసుకోవాలి. 2 గ్లాసులు నీళ్లు వేసుకొని వీటికి కూడా ఉండలు గడ్డలు ఏం లేకుండా ఇలా చిలకరించుకోవాలి. వీటిని పక్కన పెట్టేసుకొని చిన్న కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు ఇదంతా వేయించి ఈ పెరుగులో వేసుకోవాలి. ఈ పెరుగులో సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ తిరగమాత వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మజ్జిగ నీళ్ళలో ఇలా వడలు ముంచి పెరుగులో వేయండి. డైరెక్ట్గా పెరుగులో వేయడం వల్ల అది పెరుగు పీల్చుకోవు. ఎంతసేపు అయినా కానీ గట్టిగానే ఉంటాయి. అలాగే ఎంత పెరుగున్నా చాలదు. ఇలా మజ్జిగలో ముంచి వేయడం వల్ల లోపలి దాకా బాగా పెరుగు పీల్చుకుంటుంది. ఈ పెరుగులో వేసుకున్న తర్వాత ఇలా అంతా కవర్ చేసుకోండి. 2-3 గంటల సేపు అలా వదిలేయండి. ఆ తర్వాత పెరుగుని పీల్చుకొని సాఫ్ట్గా ఉంటాయి. కడుపులో కూడా చల్లగా ఉంటుంది. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి ఇలాగా. అలాగే ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగుంటాయి. అసలు పులవు. ఒకసారి ట్రై చేస్తే కదా తెలిసేది. అంతేనండి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.